రేపటి తెలంగాణ రాష్ట్రానికి దళితుల సర్పంచ్ చేయాలనుందిరా. వచ్చే నెల 1 తారీఖు ఓట్లున్నాయి. మీ పేర్లు ఉన్నాయా లేవా మీరంతా సరి చూసుకోవాలి. అరే నర్సిగా, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయట, ఏమంటారు అందరూ? చదువుకున్న పిల్లగాడు ఉన్నాడు కదా దొరా, పుల్లయ్య కొడుకు, వాడిని పెడదాం అనుకుంటారు ఊరంతా. అట్లనా? అరే వాళ్ళు పాలలు ఉంటాయి కదా, బాగా ఉన్నారు దొరా. పోయి పోసెట్టి ద్వారా రమ్మంటున్నాను, పిలిపోరా. బాంచన్ దొరా. దొరా అలా పాలను తోలుకొచ్చిన దొరా. దొడవతలు కూర్చోమని బోసుడికే కొంపలు కొట్టుకుపోయినట్టు వచ్చినావు పని మీద ఉంటే. మంచిది దొరా, మంచిది దొరా. అనవసరంగా నన్ను తిట్టే దూరా, ఏదో పని మీద ఉన్నాడే, ఏవో కాగితాలు చదువుతున్నాడట, మిమ్మల్ని ఆవులా కూర్చోమన్నాడు. లేవుడు పోనాడు. పారే అట యాప్ షెట్ కింద అట కూర్చోరు, అటు పారి. ఓ రాములన్న ఇట్రా, అట కూర్చో, ఆ షెట్ కింద కూర్చో. అరే నర్సిగా, దొరా మొన్నలో మనం కడుపులో పెట్టుకొని చూసుకోవాలరా, అవతల కూర్చో పెడతారా, బుద్ధి ఉందారా నీకు? లోపలికి తీసుకురా. సరే దొరా. అరే దొర రమ్మంటున్నాడు, పైకి నడు రా. ఏమే రామన్న, ఇదేనా మందిలా గంట బయట కూర్చుంటారా? ఏమైనా పద్ధతి అనేది? అటు కూర్చోరు. దొరా మమ్మల్ని ఏమైనా పిలిచిరట? సర్పంచ్ ఓట్లు వస్తున్నాయి కదా, ఎవరిని చేసుకుంటే బాగుంటుందని ఆలోచన చేద్దామని చూసిన. నాకు ఈసారి దళితున్న సర్పంచ్ చేయాలనుందిరా. మన రమేష్ ఏమైనా సర్పంచ్ చేస్తున్నా పిలిచిండు. గట్ల బీరుపై చూస్తారే సపోర్ట్ చేయరు. దొరా నీది ఎంత గొప్ప మనసు దొరా. ఏడనో ఊరు బయట ఉండేటోళ్ళను సర్పంచ్ చేద్దాం అనుకుంటున్నామంటే నా కోసం మన ఊరి కోసం అందరం కలిసిమెలిసి ఉండేటందుకు. ఈ కాళ్ళు అడిగి నెత్తలో పోసుకోవాలి, చల్లుకోవాలి దొరా. పోయి మన దళితులందరినీ కుసబెట్టి పోరి, పోసెట్టి దొరొచ్చి మాట్లాడుతాను.
కుక్కలు ఇంట్లో దాకా వస్తున్నాయి, బయటికి వెళ్ళకూడదు బోసుడికే. కుక్కలు పాడుగా అయ్యో రమేషా బాగున్నావా? బాగున్నా దూరా. కుసో కుసో. ఏమద్దు దూరా? కుసో తమ్మి అంతా మనమే కుసో. ఏమద్దు దూరా. ఏమో పిలిచిరాట? ఏ పాడు చదివినావు రమేషా? ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ కంప్లీట్ చేసిన దూరా. షబ్బాస్ గొప్ప చదువు. అయితే నాకేమో నీయసండి పోరగాన్ని సర్పంచ్ చేయాలనిపిస్తుంది. కానీ పొద్దుగా మీ పాలు తెచ్చిపోయారు. ఏమన్నారు దూరా? వాళ్ళు కూడా నన్నే ఉండమని చెప్పారు. మేమే ఉంటాం, వాళ్ళు సర్పంచ్ చేద్దాం నాతో పంచాలు పెట్టుకుని పోయారు. ఏమన్నా నడిచిగా అవుతారా బాంచన్? ఏం చెప్పినా ఇంటి లేరు, నా మాటన పట్టింపు లేకుండా అయిపోయింది. దూరా నువ్వేం రాంది పడ, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. ఏం లేదు ఇట్రా. ఏం లేదురా, మీరంటే మీ భూమి వాళ్ళ కబ్జా మీద ఉందిగా. అవుతో పోయి పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వు. మంచిది. పోసినావరా? రమేష్ గారు ఎంత కౌరం పట్టుండే, మన మీద కేసు పెడతా సర్పంచ్ చేస్తే బతకనిస్తా ఆడే మన వల్ల. అరే వద్దురా, ఆ సరిపంచ్ నువ్వని ఉండాలి, నేను ఉండాలి, ఆ దొరక చెప్దాం పా. ఈ కాలు మొక్కుతారా అని అయితే సర్పంచ్ చేయకూరి. అమ్మో అని నోట్ల మన్నువయ్యా, మా మీదనే కేసు పెట్టి బెదిరిస్తున్నాడు. అరే వాడు మీ మీద పగబట్టింది, పొద్దుగా నన్ను కలుస్తానికి వచ్చింది. అరే నువ్వు చదువుకోరా రమేషా, రామాయణ ఎల్లయ్యనన్నా సర్పంచ్ చేద్దామని చెప్పిన. ఇక వాళ్ళని ఎట్లా గెలవనిస్తా అని నా మీద కోపానికి వచ్చి మీ సొంత గురికిండు. నేనేదో మనల్ని సర్పంచ్ చేద్దాం అనుకుంటే ఇట్లా కేసులు ఆడుకుంటా కాదురా. ఇక నాతో కాదురా. ఇక వద్దు దొరా, మీరు రంది పడకూరి. మీరంటే సర్పంచ్ కావాలి కానీ వాడు వద్దు. అనుభవం ఉన్నది కానీ రమేష్ గారు తాకలాడ పెడతాడేమోనే. వాడేంది దొరా, సర్పంచ్ నువ్వే ఉండాలి. మా దళితులమంతా కూర్చొని తీర్మానం చెప్పిస్తాం. ఏ వద్దు తీరా, మళ్ళీ రమేష్ గారు మనసులు పెట్టుకుంటాడు. ఆ రమేష్ గారిని సర్పంచ్ చేద్దాం అనుకుంటారు కానీ వద్దు దొరా. నాకేమో మీరంతా కలిసిమెలిసి ఉండాలనిపిస్తుంది. ఇంకా తోటి కలిసి ఉండాలి మేము. చెప్తాం ఇంకా సంగతి రాదు. అరే నర్సుగా ఫోన్ తీరా. రమేషా ఎక్కడున్నావు తమ్మి? దొరా మీరు చెప్పినట్టే కేసు పెట్టేసినాయిగా. మీరు ఇచ్చిన 500 కూడా ఎస్ఐ చేతిలో పెట్టిన. సరే కానీ మళ్ళీ మీ వాళ్ళు వచ్చిపోయిర్రా. ఏమంటున్నారు దొరా? మా రమేష్ గారిని సర్పంచ్ చేయొద్దంటారు, చేస్తే మమ్మల్ని చేయమంటారు. నాకేమో నిన్నే చేయాలని ఉండే. దొరా ఉంటే నువ్వే ఉండాలి కానీ వాళ్ళు మాత్రం సర్పంచ్ ఉండదు దొరా, ఎంతకైనా సరే. ఇక నేను ఏడ చేస్తా రమేషా, మీ పాలు ఇప్పటికే నా మీద కోపంతో ఉన్నారు. నేను వెనకేసుకొస్తున్నానే. ఎవ్వరికేమొచ్చినా ఈసారి కూడా మీరే సర్పంచ్ ఉండాలి కానీ వాళ్ళని మాత్రం చేయకూడదు దొరా. ఏమో రమేషా, మీరంతా కలిసిమెలిసి ఉంటే ఊరు బాగుంటుందేమో అనుకున్నా. ఈ తీరిగా కోపాలు పెట్టుకుంటే నా ఊరు ఎట్లయితుందో ఏమో. సరే తీ, నువ్వు వెనక పట్టుంటా అంటే ఈసారి నేనే చేస్తా పట్టు సర్పంచ్. నా ప్రాణం ఇస్తా దొరా, నువ్వు మాత్రం పికర్ చేయకు. నామినేషన్కు తయారు కాపో. నర్సిగా ఉప సర్పంచ్ ఉంటా అవరా? దొరా ఎవరో తెల్లంగేసినావు? ఉప సర్పంచ్ అంటే కొంచెం తెల్లగా ఉండాలి కదరా. సరే కానీ ప్రచారానికి కూలీలంతా రెడీ చేసినావా? చేసినయ్యా, ఆడోళ్ళకు 100 రూపాయలు, మగవాళ్ళకు 200, ఒక క్వార్టర్ సీసా అంతా తయారుగానే ఎవరు, మనం బోడే ఆల్చాము. చలో ఇక బార బయటికి.